గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సంక్రాంతి సందర్భంగా ఆ బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. బట్ సుమన్ టీవీలో సంక్రాంతి వచ్చిందంటే అసలుకి ఓపెన్ చేస్తే కావాల్సిన ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్కి రాని ఆర్టిస్టులు కూడా వస్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అంటే తమిళ్ నుంచి తెలుగు, తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు మధుసూదన్. ఇలా చెప్తే మీకు తెలియదు చక్రవాకం జేమ్స్ అంటే తెలుస్తుంది. ఇంకెందుకు తెలుగులో చాలా తక్కువ, ఎప్పుడు కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వలేదు సోషల్ మీడియాకి. ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగేద్దాం చాలా విశేషాలు. సో గుంటూరు కారమా? గుంటూరు కారం. సో ప్రజెంట్ గుంటూరు కారం ఊపులో ఉన్నారా, లేకపోతే ఇంకో సినిమా కూడా చేసేస్తున్నారు కదా? నాసామిరంగా. నాసామిరంగా. నెక్స్ట్ ప్రేమలో అని ఒక ప్రేమలో వరుస కట్టు ఉన్నాయి మూవీస్ అన్ని రిలీజ్కి. ఈ ఐ థింక్ జనవరిలో 3 రిలీజ్ అవుతుంది. కాదు కాదు, మీ ఆర్టిస్టులు అందరూ ఏంది సినిమాలు చూస్తేనేమో డజన్లు చేస్తారు సంవత్సరానికి. అసలు మీరు ఏంటి, ఎలా కష్టపడుతున్నారు, ఫ్యామిలీ ఏంటి? ఈ ఇంటర్వ్యూస్కి రానేరారు ఎందుకు మధు గారు? అంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను నేను కొంచెం. రేర్ ఎవరన్నా ఇంకా లేదు వచ్చి చేద్దామంటే సిచ్యుయేషన్ బట్టి నేను ఇదవుతాను. ఓకే ఓకే ఇప్పుడు నేను యాక్చువల్లీ దీనికి రావడానికి ఒక కారణం ఉంది. నాకు ప్రేమలోనే ఒక సినిమా చేశాను. హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద హీరో, హీఈస్ ద డైరెక్టర్. చందు. అవును. నాకేంటంటే కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూస్తుంటే సరే మన వల్ల వాళ్ళకి ఎంత అవుతుంది, మనం అది చేద్దాం అని ఒక దీని మీద అలా వచ్చేసారు. సినిమాలోనేమో డైలాగ్స్ కుమ్మేస్తారు, అసలుకి ఎదుటిన్నోడు చూసేవాడు కూడా ఎదురుపోతారు. ఫస్ట్ టైం చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఇంతే ఉండేది. రియల్ లైఫ్లో ఇలాగే ఉంటారా? ఇలాగే ఉంటా, వెరీ సాఫ్ట్. ఓకే అంతే. ఫస్ట్ టైం ఆ సీట్కి పర్ఫెక్టే సరిపోయారు సార్ మీరే. జేమ్సా మజాకా? అంటే ఇది కొంచెం పంచ్ అయితే ఇంకా బాగుండేది. అలా మీద కాలేదు. ఈ జీన్స్తో సరిగా సెట్ కాదు. ఓకే. ఎక్కువ తమిళ్ మూవీస్ చేసి పంచకట్ నేర్చుకున్నారా అక్కడ? పంచకట్ అన్నిటికీ బాగుంటుంది, హ్యాపీ. దానిలో ఒక స్టైల్ ఉంటుంది. పంచ మీద నీకు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలంటే ఆ పంచకట్లో కూర్చుంటే అది ఎంత బాగుంటుంది అంటే అది నాసామిరంగాలో ఉంది. అదొక ఇది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మన తెలుగు యాక్టర్ తమిళనాడును కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నారు అన్ని సినిమాలలో అంటే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. 10 years కుమ్మేశారు అందరు యాక్టర్స్తో కూడా. మోస్ట్ చిన్న సినిమాలు ఎక్కువ చేశాను నేను. పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు ఎక్కువ చేశా. ఎందుకని అటువైపు అడుగు వేయాలనిపించింది? తెలుగులో అనుకున్న ఆపర్చునిటీస్ రాక. ఓకే. అంటే ఆటోనగర్ సూర్య చేసా. ఆఫ్టర్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడి నుంచి కొంచెం దశ మారుతుంది అని. ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసే ఉన్నారే కానీ పర్ఫార్మెన్స్, కానీ ఎవరు ఇచ్చింది లేదు. ఓకే సరే ఓకే, ఎక్కడే ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, వేరే వరకు సౌత్ ఇండస్ట్రీ. బట్ తమిళనాడులో కూడా మంచి మంచి మూవీస్ చేశారు కదా. అవి చేసిన తర్వాత ఆటోమేటిక్గా తమిళ్లో మూవీస్ అన్నీ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయి. రీమేక్ లేకపోతే డబ్బింగ్ ఏదో విధంగా వస్తూనే ఉన్నాయి. ప్రతి సినిమాలో మీరు కనిపిస్తారు. అవి కనిపించిన తర్వాత కూడా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన హీరోస్ మన మధు కదా ఒకప్పుడు బాగా చేశారు, మన తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? నాకు తగ్గ క్యారెక్టర్స్ అనుకోలేము వాళ్ళు. మేబీ అలా ఉంటే పిలిచిండే వాళ్ళేమో తెలియదు. ఏదే కానీ పాజిటివ్గా తీసుకోవడం బెస్ట్. వాళ్ళు పిలవలేదు. ఇప్పుడు ఇది అనుకోకుండా చేసింది 2 సినిమాలు. త్రివిక్రమ్ గారితో ఒక ఇంట్రడక్షన్, అలాగే ఇప్పుడు మన నాసామరంగా వచ్చేసి విజయ్ బిన్ని. అవును, న్యూ ఈజ్ కొరియోగ్రాఫర్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. సో అతనికి నేను అనిపించాను కంపేరింగ్ టు నాకు దీనికి ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గుంటూరు కరం కింద ఈ క్యారెక్టర్ ఓకే అట్లీస్ట్ ఒక అంటే ఇది ఉంటుంది మనది, ఒక 6 సీన్లు ఉంటాయి. నాకు ఒక సపరేట్ ఒక ట్రాక్ ఉంటుంది. ఈవెన్ సీరియస్లో నుంచి వచ్చిన కామెడీకి కూడా మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది కామెడీ అంతా ఉందా, జబర్దస్త్ ఒకటి ఉంది, వాళ్ళంతా బాగా ఇది చేసుకుంటున్నారు. బట్ అప్పుల్లోనే జేమ్స్ పేరు చెప్తే ఏ పని అయిపోయింది కదంట సార్? పనిలో వేరు కాదు అంటే నాకు పర్సనల్ ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలంటే పర్వాలేదు సార్ మీకు తెలుసు తర్వాత ఇవ్వండి మీరు అని చెప్పేసి
ఈ విధంగా కూడా ఆయన జేమ్స్ ఇంపాక్ట్ బాగా పడి ఉంటుంది గట్టిగా జేమ్స్ బాబడి, ఒక క్యారెక్టర్ మీద. బండ కార్తీక్ రెడ్డి, చంద్రారెడ్డి. చంద్రారెడ్డి నా ఫ్రెండ్. వాళ్ళ మ్యారేజ్కి మొత్తం చక్రవాకం యూనిట్ వెళ్ళాము. తీసుకురా మధు, అందరినీ తీసుకురా మధు అన్నాడు చంద్రారెడ్డి. ఓకే. మేమంతా మొత్తం ఆర్టిస్టులు అంతా వెళ్ళాం. అంటే అప్పుల్లో ఎలా ఉండేది సార్, అంటే ఈ సీరియల్స్ అన్ని మొగల్ రేకులు, చక్రవాకు, రుతురాగాలు అనేవి ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పటికి కూడా పేర్లు చెప్పుకుంటున్నాం అంటే మనం స్టిల్ అప్పుడు ఎలా ఉండేది అర్థమవుతుంది. మీరు బయటికి వెళ్తే స్టార్ హీరోలో స్టార్ హీరోయిన్స్ వచ్చిన ఫాలోయింగ్ ఉండేదా రూరల్ ఏరియా? చాలా. అదే రాజమండ్రిలో ఒక షూట్ చేశా, ఓ హీరో, ఓ పేరొద్దు, అంటే రోజు ఈరోజు మా ఇంట్లో భోజనానికి రండి అనేవాళ్ళు. వాళ్ళ ఇంటికి పోతే అక్కడ మంచం వేసి అన్ని ఫిష్ అవన్నీ పెట్టేసి ఓ టీవీ పెట్టేవాడు ఎదురుగా. ఓకే. 7 రోజులు ఉంటే 7 రోజులు ఒక్కొక్కరింట్లో. డైరెక్టర్ కూడా నాతో వచ్చేసేవాడు, నేను వస్తాం పదా అని. హీరో గారికి అది కొంచెం ఇదైపించేది. ఏం చేద్దాం. ఇప్పుడు బయటకు వెళ్తే జేమ్స్ అంటారా? దాదాపు చాలా మంది జేమ్స్ అంటారు. చక్రవాకం జేమ్స్ అంటే అంత ఒక ఇది ఉంది అంతే.